నర్సాపురం కథలు సుబ్బమ్మ గారిడ్లి మోచల్ల అనంత పద్మనాభరావు. ఇది ఎప్పటి మాటండి బాబు, సుమారు 55 సంవత్సరాల కిందటిది. అప్పట్లో మన పాగోజీలో ఏలూరు భీమవరం తర్వాత మన నర్సారంలోనే కదండి పెద్ద కాలేజీ ఉండేది. మరిక్కడ చదువుకోవడానికి తణుకు పాలకొల్లు నుంచే కాకుండా గోదావరతల రాజోలకాడ నుంచి కూడా స్టూడెంట్ కూరళ్ళు వచ్చేవారండి. మన కాలేజీ ఈదులో కోమట్లకి పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవండి. వాళ్ళల్లో కొంతమంది స్టూడెంట్ కుర్రాళ్ళకి గదులు అద్దెకిచ్చేవారండి. అసమంటి ఇళ్లల్లో కంచుకోటని ఓ ఇల్లు ఉండేది. అది చాలా ఫేమస్ అండి కుర్రాళ్ళకి. అదే మాత్రం రోడ్డు బయటకు అగుపించేది కాదు, కానీ 2 చిన్న పెంకుటిళ్ల మధ్యన బాగా లోపలికి ఉండేదండి. అదో పాతకాలం మేడనాగా ఇనుప స్తంభాలతో ఉండేదండి. మేడపైన విశాలంగా ఓ పెద్ద 4 గదులు ఉండేవండి. అందుకనేమోనండి దాన్ని కనుసుకోట అనేవారు. ఇదొకటే కాకుండా పాత బజార్లో కాళ్ళకూరి మాణిక్యాలరావు గారింట్లో కూడా స్టూడెంట్ కుర్రాళ్ళు చాలా మంది అద్దుకుండేవారండి. కామారావు గారిది పాత పెంకుటిల్లండి. ఈదే పరుగు మీద గుమ్మాను కానుకుని అటో గది ఇటో గది ఉండేవండి. అవి దాటుకుని అలా లోపలికి వెళ్తే 5-6 గదులు, ఆ వెనకాల పెద్ద తొట్టి ఇంచక్క సెపరేషన్ గా ఉండేదండి. అవటానికి ఆ పక్కింట్లో ఆయన ఉన్నా ఈ కుర్రాళ్ళు ఎప్పుడొచ్చిపోయినా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదండి. మీకు తెలదేటండి గాని ఈ స్టూడెంట్ కుర్రాళ్ళ మధ్యన మా ఊరు గొప్ప అంటే మా ఊరు గొప్పని తెగ డిస్కషన్ వచ్చేదండి. బయట నుంచి వచ్చిన స్టూడెంట్ కుర్రాళ్ళు మన నర్సారాన్ని ఇది పట్నం కాదే అనేవాళ్ళు. మరి నర్సారం కుర్రాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళతో వాదనకి దిగేవాళ్ళండి. ఓ సోసు మా ఊరంటే ఏంటనుకుంటున్నారా, ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, సబ్ కోర్టు ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంది. అంతేకాదు మరి మన వెస్ట్ గోదావరిలో ఏలూరు భీమవరం తర్వాత ఇక్కడ కాలేజ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది పట్నమే అనేవాళ్ళండి. ఆ మాట నిజం కదండి. మరి అయినా సరే బయట కుర్రాళ్ళు అది కాదు రే, పట్నం అంటే అలా ఉండాలో తెలుసా, మంచి హోటళ్ళు ఉండాలి, బోల్డ్ సినిమాలు ఉండాలి, వాటిలో ఫస్ట్ రిలీజ్ పిక్చర్లు రావాలి, ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉండాలి. ఇవన్నీ నర్సారంలో ఎక్కడున్నాయి రాని ఎక్కసెక్కమాడేవారండి. దాంతో నర్సారం కుర్రాళ్ళు అవును కదా మన ఊళ్ళో మంచి హోటళ్లు లేవు, కోర్టీదిలో బెంగళూరు కాఫీ హోటల్, స్టీమర్ రోడ్ లో మైసూర్ కేఫ్, బస్ స్టాండ్ దగ్గర దుర్గా విలాస్ తప్ప పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేవుగా అనుకునేవారండి. అలాగే మన ఊళ్ళో 2 సినిమా హాళ్ళు, శారదా టాకీస్, వైజయంతి హాలు. ఆటిల్లో సెకండ్ రిలీజ్ పిక్చర్లు తప్ప ఇంకేమొస్తాయి? ఆ మాటకొస్తే మన ఊళ్ళో పెద్ద పెద్ద షాపులు ఎక్కడున్నాయిరా, అసలు బజార్ అంతా శివాలయం సెంటర్ కాడ మొదలెట్టి బస్ స్టాండ్ తో అయిపోతుంది. గుద్దటి భానుమూర్తి గారి లక్ష్మీ మెడికల్ స్టోర్, తాతయ్య కిళ్ళి కొట్టు, అలా ముందుకు పోతే మహావీర్ క్లాత్ షాపు, దాని పక్కన ఎదురుగా కొన్ని మార్వాడి వాళ్ళ బంగారం కొట్లు, గోటేటి బాబురావు వెంకటేశ్వర కాఫీ మిల్, ఆ పైన గోగుల కామేశ్వరరావు, శంకా కృష్ణమూర్తి వాళ్ళ మెడికల్ షాపులు, తర్వాత మాదిరెడ్డి వెంకట్రావు కొట్టు, మారుతి మెడికల్ హాలు, దాని ఎదురుగా సందులో కోమటాల పచారీ కొట్లు, ఆ పక్కన కూరగాయల మార్కెట్, మరి సెంటర్లో వట్టికూడి సూర్రావు కొట్టు, ఆ పక్కన మొగల్తూరు రోడ్లో ఇనప దుకాణాలు, కొన్ని సిల్లర్ మల్లర్ షాపులు, కుమరాలవి, ఓ చిన్న రైస్ మిల్ కూడా ఉండేవండి. సెంటర్ లోంచి కుడివైపుకెళ్తే స్టీమర్ రోడ్ అండి. ఆ రోడ్ లో షాజహాన్ జ్వాల షాపు, రాజుగారి బట్టల ఎంపోరియం, బోల్లారి సైకిల్ షాపు, మైసూర్ కేఫ్, ఇంకా మరమరాలు బఠానీలు అమ్మే షాపు, ఇంకా చిన్న సితగా షాపులు ఉండేవండి. బయట నుంచి వచ్చిన స్టూడెంట్ కూరలు అన్న మాటలకి మన ఊరు ఇంతే కదా అని అనుకుని దిగాలు పడిపోయేవాళ్ళండి నరసాపురం కూరనాయాళ్ళు. మంచి హోటల్ అంటే సోకు బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, ఒకే రకం ప్యాంటు షర్టు వేసుకునే సర్వర్లు అనుకునే స్టూడెంట్ కుర్రాళ్ళకి మంచి శుచిగా రుచిగా 7 ఇడ్లీలు, కొత్తిమీర చట్నీ, కారపొడితో దొరికే చోటు పాత బజార్లో ఒకటి ఉందని తెలియదండి. ఆ మాటకొస్తే పాత బజార్లో రత్నం హోటల్ అని ఇంకో హోటల్ కూడా ఉండేదండి. వాళ్ళు పొద్దున 7 అయితే గానీ తెలిసేవారే కాదండి. కానీ ఆ హోటల్లో పెసర పులుకులు మా గొప్పగా ఉండేవండి. ఇడ్లీ మాత్రం అసలు ఏం బాగోదండి. ఇక చట్నీ అయితే దాని గురించి అసలు చెప్పనే అక్కర్లేదండి. అందుకేనండి బాబు పాత బజార్లో ఉండే సుబ్బమ్మ గారి ఇడ్లీ కోసం ఆవురావురమంటూ చాలా మంది వచ్చేవారండి. ఆళ్లల్లో ఆర్పీడి దవేజీ గారు ముఖ్యులండి బాబు. ఇడ్లీ సుబ్బమ్మ గారిని ఎత్తుకోవటానికి అప్పట్లో మొబైల్ యాప్లు, గూగుల్ మ్యాప్లు ఉండేవి కాదు కదండి. కానీ పాత బజార్లో ఎవరిని అడిగినా చాలు, అడిగిన వాళ్ళకి తిన్నగా పాత రామాలయం పక్కన సందులో కుడిపోయిన 2వ గుమ్మవే ఇడ్లీ సుబ్బమ్మ గారి ఇల్లని చక్కగా చెప్పేవారండి. ఇల్లు అంటే అదేదో చుట్టూ బోల్డ్ జాగాలో పెద్ద సావిడి గట్రా ఉంటాయనుకునేరు. ఓ సోసి అంత పెద్దిల్లు ఆవిడ గారికి ఉండినట్లయితే ఇడ్లీలు ఎందుకు అమ్ముకుంటుందండి బాబు? అంత గొప్పగా ఆలోచించకండి. పాత బజార్లో సుబ్బమ్మ గారి ఇడ్లీ రుసి మరిగిన స్టూడెంట్ కుర్రాళ్ళకి అలా చదువులే నరసారం విడిసి వెళ్ళిపోతుంటే సుబ్బమ్మ గారి ఇడ్లీకి దూరం అయిపోతున్నావే అన్న బాధతో వెళ్ళేవారండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కళ్ళమ్మట నీళ్ళెట్టుకునేవారంటే మీకు అతిగా ఉంటుందేమో కానివ్వండి, అది మాత్రం నికార్సైన నిజమండి. ఓ రోజు పొద్దున్నే సుబ్బమ్మ గారింటికి వచ్చిన వాళ్ళకి ఆవిడింటి తలుపులు మూసుండడం చూసి నివ్వెరపోయారండి. ఆ ఇంట్లోంచి ఆవిరి సప్పుడు వినపడలేదండి. ఎందుకంటే ఆ ముందు రోజే ఆవిడ ఊపిరి ఆగిపోయిందట.
అలా నోట్లో వేసుకుంటే ఇలా ఎన్నలా కరిగిపోయే ఆవిడ ఇడ్లీలానే సుబ్బమ్మ గారు అలా వెళ్ళిపోయి కాలంతో పాటు కరిగిపోయారండి. ఇప్పుడు నర్సారంలో ఆవిడ్ని తలుచుకునేవారే లేరండి. ఇది నికార్సైన నిజమండి.